ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని పరిశుద్ధ సహవాసమునకు మరి ఒక పర్యాయం మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహా ఉచితమైన కృప చొప్పున గడిచిన దినమంతయు మనలను సంరక్షించి పోషించి తన నిత్య జీవార్థమైనటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండే నిమిత్తమై మనలను కూడా సజీవులనుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శనివార దినాన దేవుని సన్నిధానం చేరి దేవుని లేఖనాన్ని ధ్యానించడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ సమయాన్ని బట్టి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక పాటను మనం పాడుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. కీర్తన పుస్తకాల నుంచి 176వ కీర్తన, ఈ ఇమాన్యుల్ హిమ్నల్ నుంచి 176వ కీర్తన, ఓరన్నా ఓరన్నా. ఇది సువార్త పాటగా పరిగణించబడడం, అనేక చోట్ల సువార్త విషయాల్లో ఈ పాటను పాడటం అనేటువంటి దాన్ని మనం బాగుగలిగినటువంటి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును నన్నాదుకొనును, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును నన్నాదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మార్గం తానే అన్నాడన్నా, సిలువలో మార్గం చూపాడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును, మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గం తానే అన్నాడన్నా, మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను, మనిషిగా మారిన దేవుడిగా మరణం పాపం తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచండి. కృపగల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మను సజీవులనుగా ఉంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానమున చేరి నీ లేఖనాన్ని ధ్యానించడానికి నాకును మాకును మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ ఈ దినములలో ఎందరూ ఎట్టి బంధకములలో ఉండిన వారై ఉన్నారో, ఎట్టి బలహీనతలలో ఉండినటువంటి వారై ఉన్నారో, వారందరినీ కూడా మా ప్రభా నీవు క్షమించడం ద్వారా నీ వైపునకు వారిని త్రిప్పుకొనుచు
నీ లేఖనములను వారు వినుచు నాయన పరిశుద్ధపరచబడిన వారై నీ కొరకు జీవించడానికి కృప చూపించండి. ప్రధానంగా నాయన ఈ సమయమందు మాతో ఏకీభవించుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఏక మనస్సును కలుగజేసి వారును మేమును నాయన నిన్ను ఘనపరిచినట్లుగా నీ కృప దయచేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. వందనాలండి. దేవుని పరిశుద్ధ సహవాసంలో మనం ఈ రీతిగా నిలిచి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. సోమవార దినం నుండి ఈ దినం వరకు ఒక 5 ఎపిసోడ్స్ మనము మరి ధ్యానించడానికి మొదటి 2 అధ్యాయాన్ని దినాంతో పూర్తి చేయడానికి దేవుడి యోగ్యత కలుగు చేస్తున్నాడు. దేవుని చిత్తం అయితే మరి ఒక వారం కానీ మరి 10 దినాలు కానీ మిగతా భాగాన్ని మనం పూర్తి చేస్తాం. కాబట్టి ప్రతి వారు కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారయ్యండి అపోస్తల కార్యాల గ్రంథాన్ని చదువుతూ నాతో పాటు కూడా ఏకీభవించవలసిందిగా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనను తన కృప నిమిత్తమై బలపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. పిల్లరా, గడిచిన దినమున మనము అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రయాణాల్లో యెరూషలేమునకు రావడాన్ని మనం చూచాం. యెరూషలేమునకు ఆయన వచ్చిన తరువాత ఆయన పెద్దలతో తాను కలిసినటువంటి వాడై ఉన్నాడు. పెద్దలతో తాను కలిసి మొదటిగా తన రక్షణను కూర్చున్నటువంటి విశేషాన్ని తెలియచేయడానికి, రెండవదిగా తాను దేవుని చేతనే ఏర్పరచబడినటువంటి వాడై ఉన్నాడే కానీ ఒక మనుషుని ద్వారా మనుషుని వలనైనను కూడా నేను ఏర్పరచబడిన వాడను కాను. కాబట్టి నేను దేవుడు ఎలాగైతే నరుని ముఖాన్ని చూచువాడుగా లేడో అలాగే నేను కూడా ఎవరిని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దానికి మాత్రమే భయపడి లోబడి పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా మన కొరకు తెలియచేసినటువంటి విధానాన్ని ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోగలిగాం. కాబట్టి ఈ 2వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి విషయాల్ని మనము చాలా స్పష్టంగా ఆలోచన చేసినటువంటి వారమైనా. కాబట్టి ప్రియులారా ఒక్కసారి వాటిని మనము చూచి ముందుకు వెళ్దాం. ఈ 2వ అధ్యాయంలో మనము ధ్యానం చేసినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటప్పుడు ప్రభువు దేవుని యొక్క పిలుపును బట్టి నేను చేసేటువంటి కార్యము వ్యర్థమైపోద్దేమో లేకపోతే వ్యర్థం కాబడతాదేమో అనేటువంటి భయం కలిగినటువంటి వాడండి తన పరిచర్య తనొక్కడిది మాత్రమే కాదు కానీ సర్వలోకము కొరకును కూడా సర్వశక్తులకు దేవుడు ఆ పరిచర్యను తన వలన జరిగింప చేయుట కొరకై అన్యజనుల నిమిత్తమై తనను ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని బయలుపరచడానికి అపోస్తలుల దగ్గరికి ఆయన వెళ్ళినటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడైతే అపోస్తలుల యొద్దకు దేవుని దర్శన ప్రకారంగా ఆయన వెళ్ళినటువంటి వాడై ఉన్నాడో అక్కడ అపోస్తలులను కలుసుకున్నాడు, అపోస్తలులతో మాట్లాడాడు, తన ఆలోచనలను వారు అంగీకరించారు. ఆ తరువాత దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారంగా ఏక మనస్సు చేత వారు నడిపించబడినటువంటి వారై ఉన్నారు. ఎప్పుడైతే వారు ఇరువురును అనగా అపోస్తలుడైనటువంటి పౌలును అపోస్తలులను ఎప్పుడైతే ఏక మనస్సును కలిగిన వారు ఇంటి నడిపించబడ్డారో దేవుని యొక్క నామాన్ని బట్టి వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి యోగ్యత సంపాదించుకున్నారు. కానీ కపటంగా ప్రవేశించినటువంటి వారు కొందరు ఉన్నారు. వారు ఏం చేశారంటే దేవుని యొక్క కృపను వారు నిర్లక్ష్యం చేసినటువంటి వారై ఉన్నారు. రెండవదిగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అభ్యంతరపరుస్తూ సున్నతి ద్వారాను అలాగే మిగతా కార్యముల ద్వారాను మొదట వారు యూదులుగాను ఆ తరువాత క్రైస్తవులుగాను ఉండేటువంటి పనులలో వారు నిమగ్నమై దుష్టాలోచనలు కలిగినటువంటి వారై ఉన్నారు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే పౌలు గారు వారిని దర్శించారో వారు గమనించినటువంటి విషయం ఏమిటంటే యూదుల కొరకు అనగా సున్నతి పొందినటువంటి వారి కొరకు పరిచర్య చేయడానికి మనల్ని ఎలాగైతే దేవుడు నియమించినటువంటి వాడై ఉన్నాడో ఆ రీతిగానే అన్యజనులకు పరిచర్య చేయడానికి పౌలును కూడా దేవుడు నిర్ణయించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి ఆ మాట ఎప్పుడైతే వారు గ్రహించగలిగినటువంటి వారై ఉన్నారో వారు చేసినటువంటి పని ఏమిటంటే వారు పౌలులకును బర్నబాకును తమ కుడి చేతిని ఇచ్చి వారిని లేవనెత్తారు. ఉభయులకు ఇష్టమైనటువంటి ఒక కార్యాన్ని మనం చివరిలో చూచాం. ఏమిటి ఉభయులకు ఇష్టమైనటువంటి కార్యము అంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిచారకుల కొరకైనను యెరూషలేములో ఉన్నటువంటి బీదల కొరకైనను
ఉపకార ద్రవ్యము అనేటువంటి దాన్ని పౌలు గారు, లేకపోతే ప్రత్యేక కానుకలను ఆయన సమకూర్చినటువంటి వాడండి యెరూషలేముకు తీసుకుని వచ్చి పెద్దలకు అప్పగించడం అనేటువంటిది మనం గమనిస్తూ అక్కడితో ఆ వాక్య భాగాన్ని మనం ముగించాం. ప్రియులారా, దేవుని చిత్తాన్ని బట్టి ఈ దినాన మనము ఈ రెండవ భాగాన్ని అనగా 11వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానిస్తున్నాం. దేవుని కృపా బాహుళ్యతలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతూ నేను క్రీస్తు చేత ప్రేరేపించబడినటువంటి వాడి నుండి క్రీస్తు కొరకే నేను జీవించుచూ ఉన్నాను అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేయడం కొరకై క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడిన వాడనై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. అలాగే ఈ కడవరి దినాల్లో సైతంగా ఏ సేవకుడైనను లేకపోతే ఏ విశ్వాసి అయినను ఏ పెద్దలైనను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి రాగలిగిన వారైతేనే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ అనుభవంలోనికి రాకుండా తమ ఇష్టానుసారమైనటువంటి విధానాల్లో అనగా యూదీకరణం చేసినటువంటి యూదుల ఎలాగైతే జీవించారో వారికిలాగే జీవించేటువంటి వారు ఎవరైనా కూడా దేవుని యొక్క కార్యములను జరిగింపజాలరనియు వారి వలన దేవుని నామమును ఏమాత్రము ఘనత కలగదనియు వారిని బట్టి మాత్రమే దేవుని నామం అన్యజనులలో దూషించబడుచున్నదని కూడా గ్రహించవలసినటువంటి వారు. ఇలా అక్కడ ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు దాన ద్రవ్యాన్ని పట్టుకుని యెరూషలేముకు రావడం, ఆ వస్తూ ఉండేటప్పుడు తీతుకు బర్నబాను తీసుకుని రావడం, వారు వచ్చిన తరువాత అపోస్తులకు వాటిని అప్పగించడం, అపోస్తులు అప్పగించిన తరువాత దాన్ని స్వీకరించి పౌలులో ఉన్నటువంటి ప్రత్యేకతను వారు గుర్తించడం, దానిని బట్టి తమ కుడి చేతినిచ్చి వారు లేవనెత్తడం జరిగిన తరువాత జరిగిన విషయం ఏమిటంటే వారు అంతియోక్యకు వెళ్ళారు. ఇక్కడ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉండేటప్పుడు 11వ వచనం అంటున్నాడు, అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖి అతనిని ఎదిరించి తిని అతడు రాకమునకు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఇక్కడ మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలునకును అలాగే అపోస్తలుడైనటువంటి పేతురునకును మధ్య ఏర్పడినటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవలసినటువంటి వారమైనా అక్కడ ఆ పరిస్థితి ద్వారా జరిగినటువంటి కార్యం ఏమిటంటే పెద్దవాడైనటువంటి పేతురుని అపోస్తలుడైనటువంటి పౌలు గారు గద్దించవలసిన పరిస్థితి ఏర్పడింది, లేకపోతే హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది. తన కను దృష్టిలో అతడు అపరాధిగా ఎంచబడినటువంటి వాడిగా కనబడుతున్నాడు. కనుక వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఒక వ్యక్తిగా నేను ఎప్పుడైతే అంగీకరించబడినటువంటి వాడవై ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్యార్థమై దేవుని యొక్క రక్షణార్థమై పిలువబడినటువంటి వారమైంది దేవుని కొరకు నివసించడానికి యోగ్యులమని ఎంచబడినటువంటి వారమై ఉన్నామో ఆ దినము నుండి వెనుక చూచుట అనేటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. అందుకనే పౌలు గారు అంటాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టుకు చూచేవాడు నా రాజ్యమునకు వారసుడు కాదు. ప్రభువైన క్రీస్తు వారు కూడా ఆ మాటను ఉటంకించాడు. నాగటి మీద చెయ్యి వేసినటువంటి వాడు నాగలి దున్నడానికి ముందు వైపునకే చూడాలి కానీ వెనక్కి చూడడం కుదరదు. అలాగే విశ్వాస జీవితంలో అడుగుపెట్టినటువంటి నీవైనా నేనైనా అనగా సేవకుడైనా విశ్వాస అయినా కానీ ఎట్లాగంటే ఎల్లప్పుడూ కూడా వేరు లేదనేటువంటి దాన్ని దినాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. కనుక ఇప్పుడు గమనించండి, యెరూషలేము సంఘమందు పేతురు మంచి పేరు కలిగినటువంటి వాడు. రెండవదిగా ప్రధాన సేవకునిగా అప్పుడు ఆయన ఒక బిషప్గా కానీ ఆర్చ్ బిషప్గా కానీ యెరూషలేమును ఆయన పనిచేసినటువంటి వాడు. తన క్రిందే మిగతా అపోస్తలులందరూ కూడా క్రైస్తవ సంఘాన్ని వారు నడిపిస్తున్నటువంటి వారై ఉన్నారు. రెండవదిగా ఆ దినములలో ఏర్పరచబడినటువంటి వారు అనగా ఆత్మచేతను జ్ఞానము చేతను ఏర్పరచబడినటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో వారు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పరిచర్యలో పాల్గొంటూనే ఉన్నారు. కానీ అప్పటికి వారికి అంత పరిపూర్ణమైనటువంటి పరిచర్య అప్పగించబడలేదు, కానీ అపోస్తలులే అన్నింటినీ చూసుకుంటూ ఉన్నారు. కనుక ఇప్పుడు గమనించండి, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేతురు యొక్క జీవితంలో ఒక జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారికి ఏమంటున్నాడు అంటే పేతురు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనను బట్టి ఆ సమయంలో దానికి అనుగుణంగానే అతడు స్పందించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇలా గమనించండి, చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో మన సంఘాల్లో కూడా కొన్ని సంఘటనలు
ఏర్పడుతూ ఉంటాయి. సేవకుడు ఒక విశ్వాసిని లేక ఒక పనివాడిని లేకపోతే ఎవరినైనా కూడా ఖండించవలసినటువంటి సమయంలో ఖచ్చితంగా ముఖాముఖి ఖండించవలసినటువంటి వాడైనాడు. అక్కడ ఎటువంటి పొరపత్యాలు ఉండడానికి వీల్లేదు. అక్కడ ఏ విధమైనటువంటి సాఫ్ట్ కార్నర్స్ అతను ఎత్తుక్కోవడానికి వీల్లేదు. అతడు ఎంత పెద్దవాడైనా, ఎంత ధనం ఇచ్చేటువంటి వాడైనా, దశంభాగంలో ఎంత ఎక్కువ ఇచ్చేటువంటి వాడైనా, లేకపోతే ట్రెజరర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ఏదైనా కానీ వాడు తప్పు చేస్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా దైవజనుని యొక్క లక్షణం ఏమిటంటే ఖచ్చితంగా ఖండించాలి. ఈ దినాల్లో సంఘాల్లో ఖండన లేకపోవడం వల్లనే విశ్వాసులు బుద్ధిహీనులు అయిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళే మందిరాన్ని నడిపేసినట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు. మేముంటేనే సంఘం ఉంది, మేము లేకపోతే సంఘం లేదనేటువంటి దుర్మార్గపు ఆలోచనలలో ఉండి సేవకుని యొక్క నోరు నొక్కేస్తూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాక్యాలే చెప్పించుకుంటూ పాపాన్ని కూర్చుకునేటువంటి వారు ఈ దినాన సంఘాల్లో ఉంటున్నారు. ఇది సేవకుని తప్పు. సేవకుడు చేయవలసిన పని ఏమిటంటే ఒకటి చూచిన వెంటనే అది తప్పిదమని పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానీ వాడిని ముఖాముఖిగా ఖండించడం అనేటువంటి దాన్ని ఒక సేవకునిగా మనం నేర్చుకోవాలి. అలాగైతేనే కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సేవకులుగా విశ్వాసుల కనుదృష్టిలో కనబడుట కష్టమవుతుంది. అంచేత నీ దినాన్న చూడండి, మన ముందు బాగానే ఉంటారు, మన ప్రక్కకి వెళ్ళగానే వీడంతటి వెధవలేడని మనం తిట్టుకునేటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ముఖాముఖి ఖండించకపోవడమే. ఇక్కడ గమనించినట్లయితే పేతురు చాలా పెద్దవాడు వయసులో. రెండవదిగా దేవునితో పాటు కూడా యేసుక్రీస్తు వారితో కూడా చాలా దగ్గర అనుభవం కలిగినటువంటి వాడు. అనేక సందర్భాల్లో దేవునితో ముఖాముఖి మాట్లాడినటువంటి వాడు. ఆయన రొమ్మున అనుకున్నటువంటి సహోదరునికి దగ్గరగా నివసించినటువంటి వాడు. కొన్ని ప్రత్యేక కార్యాల్లో అక్కడికి చివరి అసైన్మెంట్ మనం గమనించినప్పుడు చివరి అసైన్మెంట్ అంతటిని కూడా ప్రభు అయిన దేవుడు సంఘంలో పేతురికి అప్పగించాడు. సంఘంలో పేతురికి అప్పగించడానికి పేతురును ప్రతిష్ఠించాడు. పేతురు ఇక మీద నువ్వు కేఫా అని పిలువబడతావు. కేఫా అనగా రాయి. నీ మీద నేను సంఘాన్ని కడతాను. ఇంత ఔన్నత్యత, ఇంత గొప్పతనం కలిగి ఇంత ఉన్నతుడైనటువంటి పేతురునే పౌలు ఎదుర్కొన్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇలా గమనించండి. ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటంటే ఒక సేవకునిగా నీవు నేను కూడినటువంటి గమనికలో ఉన్నామా లేదా, లేకపోతే లోక సంబంధమైనటువంటి బహుమానాల కొరకు లేకపోతే వేరే విధానటువంటి లాభం కొరకు మనము వారి ఖండించవలసిన చోట ఖండించడం మానివేసేసి బతుకిస్తూ దేవుని నామానికి అవమానంగా ఉంటున్నామేమో ఒక పర్యాయం మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, 2వ అధ్యాయము మనం గమనిస్తుండేటప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం ఆయన చెప్తున్నటువంటి మాట ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. 2వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, ఎవరికైనాను ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషం చూడడు. చూడండి, ఇక్కడ పౌలు యొక్క ఆత్మీయ తీవ్రత అక్కడ కనపడుతుంది. పౌలు ఆత్మీయ సంబంధంగా ఎప్పుడైతే ఆత్మ చేత పూర్ణంగా ఆయన నింపబడినటువంటి వాడై ఉన్నాడో దేవుని ఆజ్ఞను తప్ప మరి దేనిని కూడా ఆయన ఆలోచన చేయువాడు కాదు. ఒక సేవకునిగా నీవైనా నేనైనా అలా ఉన్నామా లేదా అనే దాన్ని మనం ఒకసారి గమనించాలి. ఆ తీవ్రతతో లేకుండా పనిచేస్తున్నావేమో నీవు రక్షింపబడవు, నీకు రక్షణ లేదు, అది గమనించు. అంచేతనే ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియపరచుకొస్తున్నాడు. ఎందుకంటే పౌలు యొక్క దృక్పథం వేరుగా ఉంది, పౌలు యొక్క ఆత్మీయ తీవ్రత వేరుగా ఉంది. కాబట్టి సువార్త పరిచర్యకు విరోధంగా ఏం జరుగుతూ ఉన్నా కూడా సహించలేనటువంటి పరిస్థితులు ఆయన. ఈ దినాల్లో కూడా మనము కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. సువార్త విషయాల్లో, సంఘ విషయాల్లో సేవకులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. దేంతో కాంప్రమైజ్ అవుతున్నాం? ప్రభువుని తీసుకుని వచ్చి లోకంతో కాంప్రమైజ్ చేసేసి సువార్త పరిచయం చేసుకుంటూ మా సంఘం ఎంత సంఘం 1000 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు, మాకు రోజుకి 7 ఆరాధనలు దొరికితే, మాకు 8 ఆరాధనలు దొరికితే, ఒక్కొక్క ఆరాధనలో 3,000 మంది మాకు ఉంటారు అనేటువంటి డప్పాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నామే కానీ
ఖండించవలసినటువంటి చోట ఖండించుచు, పెట్టవలసినటువంటి చోట పెట్టుచు, బోధించవలసినటువంటి వాక్యాన్ని మనం బోధిస్తూ ఉన్నామా లేదనేటువంటి దాన్ని నేనైనా ఏ సేవకుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి వారే. అటువంటి ఆలోచన ఆత్మను సర్వశక్తులకు దేవుడు ప్రతి సేవకునికి అనుగ్రహించును గాక. ఆమేన్. పిల్లరా, కాబట్టి ఈ తీవ్రత కలిగినటువంటి వాడు ఇక్కడ ఎప్పుడైతే పేతురు ప్రవర్తన సువార్తకు వ్యతిరేకంగా ఉందో, పేతురు యొక్క కార్యాచరణము సత్య సువార్తకు వ్యతిరేకంగా ఉందో, వెంటనే దాన్ని చూచినటువంటి పౌలు గారు ఓర్చుకొనలేకపోయాడు కనుక ఎంత పెద్దవాడైనా కూడా ఆయన ఆలోచన చేయలేదు. 11వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అయితే కేఫా అంతియొకయుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకు తీసి వేరైపోయాను. పిల్లలకి వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పేతురు అంతియొకయుకు వచ్చాడు. పేతురు అంతియొకయుకు వచ్చినప్పుడు అంతియొకయలో ఉన్నటువంటి అన్య క్రైస్తవులు, అంటే అన్యత్వంలోంచి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ప్రియులందరినీ కూడా ఆయన సమకూర్చి వారితో కలిసి మాట్లాడుచు వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన భోజనం చేస్తూ ఉన్నాడో పౌలు కూడా అదే సందర్భంలో రావడం జరిగింది. పౌలు వచ్చుచూ ఉన్నప్పటికే, లేక పౌలు వచ్చిన వెనువెంటనే మరి ఒకరు కూడా వచ్చారు. వారు ఎవరు అంటే వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు, యాకోబు నొద్ద నుండి కూడా మరి కొందరు వచ్చారు. అంటే యెరూషలేము నుండి అంతియొకయుకు పేతురు వచ్చాడు. యెరూషలేము నుండి అంతియొకయుకు యాకోబుతో పాటు ఉన్నటువంటి యూద క్రైస్తవులు వచ్చారు. ఎప్పుడైతే యూద క్రైస్తవుల్ని పేతురు గారు చూచాడో వారికి భయపడ్డాడు. ఎందుకంటే వారు సున్నతి పొందినటువంటి వారండి, క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారండి, యూదులై ఉండి తరువాత క్రీస్తుని విశ్వసించినటువంటి వారు, జన్మతః వారు యూదులైనటువంటి వారు. కాబట్టి వారిని చూచి భయపడి అన్య సహవాసం నుంచి వెనక్కి వచ్చేసేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయంగా పౌలు గారు గమనించారు. కాబట్టి ఎప్పుడైతే ఈ యాకోబు దగ్గర నుంచి వచ్చినటువంటి వారు ఆ వ్యక్తిని అన్యజనులతో భోజనం చేయడం చూచారో వెంటనే అతన్ని అపరాధిగా భావించి అతనితో మాట్లాడడం ప్రారంభించారు. ఆ తర్వాత విషయాన్ని మనం ఒకసారి గమనించగలిగితే వాటిని మనం ఒకసారి కూలంకుషంగా ఆలోచన చేయగలుగుతుంటాం. అందుచేతనే నేను మీకు అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా మీరు చదువుకుంటూ రండి అనేటువంటి మాటను నేను మీకు తెలియచేయడం జరిగింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయాన్ని మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. మీరు ఆ భాగాన్ని మీరు చదవగలిగినట్లయితే చాలా స్పష్టమైనటువంటి వివరణను అక్కడ మనకు తెలియచేయబడుతుంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయంలో మనము చదువుతుండేటప్పుడు ఒక వాక్యాన్ని నేను మీకు చదివి ముందుకు వెళ్తాను. అన్యజనులు దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తులను యూదయ అంతటిలో ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, అంటే అంతియొకయ నుండి తిరిగి మళ్ళా పేతురు గారు ఎప్పుడైతే యెరూషలేమునకు వెళ్ళిపోయాడో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిది. ఎవరు పేతురుని దోషిగా ఎంచారు, అపరాధిగా ఎంచారు అంటే పౌలు గారు. మరి ఎవరు ఆయనను అపరాధిగా ఎంచారంటే యాకోబు దగ్గర నుండి వచ్చినటువంటి యూదులు. ఎందుకంటే యూదుల యొక్క ఆచార వ్యవహారాలు వేరు, అలాగే అన్యుల యొక్క ఆచార వ్యవహారాలు వేరు. వారు యూదులైనప్పటికీ, యూదులై ఉండి క్రైస్తవులైనప్పటికీ కూడా ఇంకా ఆ యొక్క పిలుపు వారి జీవితాల్లో చావలేదు. ఆ యొక్క ఆలోచనలు, ఆ క్రియలు, ఆ పద్ధతులు ఇంకా చావలేదు వాళ్ళలో. అలాగే ఈ దినాన సంఘాల్లో కూడా మీరు గమనించి చూడండి, అన్యజాతుల్లో నుండి క్రైస్తవులకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం భక్తి చేస్తున్నారు, మిగతా దినాల్లో ఆ అన్యత్వం వారి జీవితంలో చావకపోవడం వల్ల లోకస్తులుగానే బ్రతుకుతూ ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక సేవకుడు దీన్ని గమనించినప్పుడు ఖచ్చితంగా ఖండించవలసినదే. లేని ఎడలవాడు
దౌర్భాగ్యుడవుతాడు. కాబట్టి ఎప్పుడైతే పేతురు గారిని పౌలు గారు ఆ స్థితిలో చూచాడో దేవుని ఆత్మ ఆయనను బలవంతం చేసింది. ఏమిటంటే చిన్న పెద్ద కూడా ఆలోచించకుండా హెచ్చరించమని చెప్పింది. పౌలు గారి నైజం ఎటువంటిది అంటే లాభాన్ని ఆశించేటువంటి నైజం, మంది లాభాన్ని ఆశించేటువంటి నైజం. ఎవరన్నా హెచ్చరించాలి, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే ఆడి దగ్గర నుంచి వచ్చే రాబడి పడిపోతుందేమో, ఆడి దగ్గర నుంచి వచ్చే రాబడి పడిపోతే నాకు తిండికి తక్కువైపోతుందేమో అనేటువంటి విధానాల్లో సేవకులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవడు ఎటువంటి దుర్భరమైనటువంటి పొరపాట్లు చేస్తున్నా కూడా ఒక కన్నుతో చూస్తున్నారు, ఆ చూడనట్టు నటిస్తూ ఏం చేస్తున్నారంటే సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా అధోగతి పాలు చేస్తున్నారు మీరు సంఘాన్ని. మీరు అధోగతిలోనికి దిగజారిపోతూ ఉన్నారు, సంఘాన్ని కూడా అధోగతి పాలు చేస్తున్నారు. ఇది కూడదు, 100% ఇది కూడదు. చేతనైతే హెచ్చరించడం నేర్చుకో, కాదా సువార్త విడిచిపెట్టేసి. మేము పరిచయం చేసేటువంటి ప్రదేశాల్లో దీన్ని అవలంబిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవడిని లెక్క చెయ్యను నేను, దేవునికి భయపడతాను. దేవుని కార్య ప్రకారంగానే అన్యజనుల మధ్య ఈ దినం వరకు కూడా రమారమి 38 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తాను. ఎవడి ఎదుట నేను తలవంచినటువంటి దాఖలాలు లేవు. ఎవడును కూడా ఏ విధమైనటువంటి తప్పును చూపించి నన్ను నిలబెట్టగలిగే అవకాశం ఎవడికి నేను ఇవ్వలేదు. అది దేవునికి ఘనత. కాబట్టి నేనైనా నా భార్య అయినా రాబోయే దినాల్లో నా కుమారుడైనా కూడా అదే విధంగా పనిచేయాలని ఉన్నతమైన ఆలోచనతో లాభాపేక్ష లేకుండా ఖండించవలసిన చోట ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఇది దేవునికి ఘనత. కనుక ప్రతి సేవకుడు ఈ రీతిగానే ప్రవర్తించవలసినటువంటి వాడు ఉన్నాడు. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా వచ్చేస్తుంది. దేవుడు కాకపోతే రేపు ఆయన ఈ లోకంలో త్వరితగతిని రాబోతున్నాడు. కనుక మనకున్న ఈ తక్కువ కాలంలోనే యథార్థంగా ప్రవర్తించడం అనేటువంటి దాన్ని ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి నేర్చుకొనుగాక. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలకి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన దోషిగా ఎంచబడి ఉన్నాడు గనుక ఆయన హెచ్చరించు ఉన్నాడు. ఏమని హెచ్చరించు ఉన్నాడు రా అంటే ఆయన కింది భాగాల్లో మనం తర్వాత దాన్ని ధ్యానం చేస్తాం. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి కొన్ని విషయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఏమిటంటే కేఫా యొక్క జీవితం, పౌలు యొక్క జీవితం, ఈ రెండింటిని కూడా మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ కేఫా అతిక్రమించినటువంటి విషయాలు మనం ఒకసారి గమనిద్దాం. కేఫా అతిక్రమించిన విషయాలు రమారమి 5 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏమిటంట, ఎప్పుడైతే యాకోబు దగ్గర నుంచి వచ్చినటువంటి యూదులు అంతియోకియలోనికి వచ్చారో అప్పటికి అన్యజనులతో కలిసి సహవాసంలో ఉన్నటువంటి పేతురు గారు అక్కడ అలాగే ఉండి వారితో సహవాసం చేయడం మానివేసేసి అక్కడ నుండి వచ్చినటువంటి యూదులకు భయపడి వెనుక అడుగు వేయడం వలన మొట్టమొదటిగా సంఘము యొక్క ఐక్యతను పాడు చేశాడు. ఈ దినాన్న సంఘం యొక్క ఐక్యత పాడు చేసినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు. ఈ దినాన్న సంఘం యొక్క ఐక్యతను పాడు చేసినటువంటి విశ్వాసులు చాలా మంది ఉంటున్నారు. వీరు గమనించి సాధ్యమైనంత మటుకు దేవుని యొక్క సంఘములో ప్రభువు చూచినటువంటి ఆత్మ సంబంధము ఐక్యతను కాపాడుచూ ఉండవలసినటువంటి వారమైనా. కనుక మొదటిగా ఆయన చేసినటువంటి అతిక్రమము ఏమిటంటే సంఘం యొక్క ఐక్యతను పాడు చేశాడు. 2:14 దాన్ని మనం చూస్తాం. ఏంటంటే వారు సువార్త క్రమముగా నడుచుకునకపోవడం. సువార్త క్రమము చొప్పున అంటే తరతమ భేదాలు లేకుండా అందరూ మనస్సు ఏకాత్మ గలవారై సహవాసం చేయాలి, అది మర్చిపోయారు. రెండవదిగా ఆయన చేసినటువంటిది ఏమిటంటే సున్నతి పొందినటువంటి వారికి విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామే కానీ సున్నతి పొందడం ద్వారా కాదు. కాబట్టి సున్నతి పొందవలసినటువంటి పని లేదు, లోకాన్ని చూచి భయపడవలసినటువంటి పని లేదు, సంఘములో లోకస్తునిగా ప్రవర్తించుచున్నటువంటి వాడిని చూచి కూడా భయపడవలసిన పని లేదు. ఒక సేవకులంగా మనం గమనించాలి. ఇది రెండవ అపరాధం. మూడవది ఏమిటిరా అంటే ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఉన్నామని అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం మర్చిపోతున్నాం.
ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ యందు మనం నిలిచినటువంటి వారమై ఉన్నామో, ప్రియులరా, ప్రభువుకు దేవుడు సమస్త విధములకు దుష్టత్వము నుండి మనల్ని పరిశుద్ధపరిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దాన్ని మర్చిపోతున్నాం. దాన్ని మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తున్నామంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. దాని వాక్యాన్ని ఒకసారి మనం గమనించగలిగినట్లయితే 17-18 వచనాలు చెప్తున్నాడు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమున క్రీస్తు పాపులకు పరిచారకుడాయనా అట్లా కాదు. మనము పరిశుద్ధులంగా నీతిమంతులంగా కనబడ వెతుకుచూ ఉండగా మనం పాపులంగా కనబడినట్లయితే, అంటే నువ్వు వెనుక తీయుట వలన అనగా ప్రభు జీవితంలో లేక పౌలు గారికి అది ఉంది. అంచేతనే 20వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను అనేటువంటి మాటను ఇక్కడ ఆయన ఉపయోగిస్తున్నాడు. ఐ అనేటువంటి యూసేజ్ మనం అక్కడ చూస్తున్నాం. నేను అని ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే అహంభావంతో ఆ మాట చెప్తున్నాడా? ఈ దినాల్లో జీవింపక భ్రష్టుల్ని చేస్తుంది ఐ అనేటువంటి ఈ యొక్క సెన్స్. కనుక మనం ఆలోచించవలసినటువంటి వారమైన పౌలైతే ఇక్కడ నేననేటువంటి విషయాన్ని ఎలా చెప్తున్నాడంటే, తాను క్రీస్తుతో చనిపోయినటువంటి జీవన అనుభవంలో ఉన్నాడు, క్రీస్తుతో పాటు లేవబడినటువంటి అనుభవంలో ఉన్నాడు. కాబట్టి ఆయన దేనినైనా కానీ నష్టపరుచుకోవడానికి వెనుకాడక ప్రభు నిమిత్తమై నివసించుతున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు గమనించండి, ఈ 4వ విషయం ఏమిటంటే, క్రీస్తునందే నేను బ్రతుకుచున్నాను అనేటువంటి విషయాన్ని పేతురు గారు మర్చిపోయారు. 5వది ఏమిటంటే, దేవుని కృపను కూడా మర్చిపోయాడు. చివరి మాట ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 21వ వచనంలో, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కాబట్టి నేను కృపను వ్యర్థం చేయకుండా ఉండాలి అంటే క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుండా ఉండాలి. విశ్వాసి క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుండా ఉండాలి. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకు మాత్రమే చెందవలసినదై ఉన్నది. నీ జీవితంలోనైనా కానీ నా జీవితంలోనైనా కానీ. పిల్లరా, ఎక్కడ కనబడుతుంది ఈ స్థితి? ఈ స్థితి మన జీవితాల్లో కనపరచబడడం లేదు కనుక అన్యత్వం ఇంకా బయట ఉంటుంది, అభివృద్ధి పడుతుంది. ఎంతగా అభివృద్ధి పడుతుందంటే, పడిపోయే స్థితికి వచ్చిన తర్వాత పునరుద్ధరింపబడడానికి ఈ మోడీ అనేటువంటి వాడు ఒకటి వచ్చాడు, 2వ మారు పాలన కాలంలోకి వచ్చాడు, ఇంకా దౌర్భాగ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు, దేశంలో ఉన్న ప్రతి విధముగా ఐక్యతను కూడా వాడు చెడగొడుతున్నాడు అనేటువంటి విషయం ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం అవుతుంది? జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో వాడు ముందుకు వెళ్తున్నాడు. పిల్లారా గమనించండి, రేపటి దినాన భారతదేశంలో ఇంకా జై శ్రీరామ్ అని శ్రీరాముని దేవునిగా ఆరాధించే వారు మాత్రమే ఉండాలనే దృక్పథంతో మోడీ వాడితో పాటు 3వసారిగా వచ్చాడండి. మనం చూస్తాం. అదేమిటంటే గెత్సెమనే అనుభవం. గెత్సెమనే అనుభవంలోనికి మనం వెళుతూ ఉండేటప్పుడు భక్తుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు వారితో కూడా గెత్సెమనే వనంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారితో కూడా ఆ రాత్రి కాలంలో గెత్సెమనే వనంలో ఉండేటప్పుడు యూదా స్తోత్రులను తీసుకుని వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించినప్పుడు పౌలు చేసినటువంటి కార్యాలు ఏమిటిరా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా స్పష్టంగా 17వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి. క్షమించాలి, 18వ అధ్యాయం 18th chapter 10th verse, 18వ అధ్యాయం 10వ వచనం ఏమనగా, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని తీసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు ముల్కు. ముల్కు అనేటువంటి దాసుని యొక్క చెవిని తెగనరికింది ఎవర్రా అంటే పేతురు గారే.
అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పారు ఏమనంటే, మీ కత్తులను సిద్ధం చేసుకోండి, పదును పెట్టండి, మీరు కత్తులను సిద్ధం చేసుకోండి అని చెప్పాడు. పేతురు గారు ఆత్మీయమైనటువంటి విధానంలో దాన్ని ఆలోచించలేకపోయాడు కాబట్టి లిటరల్గా ఒక కత్తిని తెచ్చుకున్నాడు, దానికి పదును పెట్టాడు, దానికి వరలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పట్టుకునడానికి ఆ రాణువ వారితో కూడా కలిసి ఇస్కరియోతు యోధ బృందం వచ్చిందో, ముల్క్ అనేటువంటి వారి చెవిని తెగగలి. ఇది తనకున్నటువంటి స్వభావం. రెండవది మనం గమనించినట్లయితే ఇదే గ్రంథంలో 26, 27 వచనాల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువు ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉన్నావా లేదా చూడలేదా అని చెప్పినందున పేతురు నేను అతన్ని ఎరుగను అని మూడవసారి ఆయన బొంకాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, పేతురు నీవు నన్ను ఎరగనని 3 మార్లు బొంకుతావు, నీవు నన్ను ఎరగనని 3 సార్లు బొంకిన తరువాత కోడికి వస్తుంది అని చెప్పాడు. అలాగే పేతురు గారు 3 సార్లు బొంకిన తర్వాత ఈ ముల్కు అనేటువంటి వాడి బంధువు ఒకడు ఈయన అక్కడ సమాజంలో చూడడం, నీవు కూడా ఉన్నావు కదండి, యేసుక్రీస్తు అంటే ఎవడో నాకు తెలియదని ఆయన చెప్పడం అనేటువంటి దాన్ని తన స్వభావాన్ని అక్కడ ఆయన నిరూపించుకుంటూ ఉన్నాడు. ఇలా అలాగే పునరుద్ధాన విషయంలో కూడా మనం గమనిస్తుండేటప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో 12వ వచనంలో పునరుద్ధానాన్ని కూడా విశ్వసించినటువంటి వారిలో పేతురు గారు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు 3వ దినాన్ని నేను తిరిగి లేస్తానని చెప్పినా కూడా ఆయన విశ్వసించలేదు. అలాగే సమాధి ఎదుగు వెళ్ళి చూసి వచ్చినటువంటి వారి మాట కూడా నమ్మలేదు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళాడేమో కానీ వీరి మాటను కూడా నమ్మనటువంటి పరిస్థితి, అపనమ్మకమైనటువంటి స్థితి తన జీవితంలో ఉండడాన్ని మనం చూస్తున్నాం. అలాగే 4వదిగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు లాస్ట్ అసైన్మెంట్ పేతురుకి ఇస్తున్నాడు. ఏమిట్రా అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15 నుండి 17 వచనాల వరకు మనం చదవగలిగినటువంటి వారమైతే యోహాను సువార్త 21వ అధ్యాయము జాన్ 21st చాప్టర్ 15 to 17 verse. అక్కడ ముమ్మారు ప్రభువైనటువంటి వాడైనాడు కానీ దాని విషయంలో కూడా ఆయన ఫెయిల్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. అలాగే 5వ దాన్ని మనం గమనించి ఉండేటప్పుడు అదే సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుకు వెళుతూ ఉండేటప్పుడు పేతురు ఆయనతో పాటు నడుస్తూ వెనక్కి తిరిగి మరొకరి గురించి చూస్తూ ఉండడం అనేటువంటి దాని విషయంలో కూడా ఆయన వెనక్కి చూస్తున్నాడు అనేటువంటి దాన్ని కూడా అక్కడ కూడా ఆయన మైనస్ పాయింట్ మనకు కనబడుతుంది. అది ఒకటే కాకుండా పిల్లారా గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న విషయాలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే యాకోబు దగ్గర నుంచి యూదులు వచ్చారో వారిని చూసి కూడా ఆయన వెనుకడుగు వేసినటువంటి వానిగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 14వ వచనం. అక్కడ కూడా ప్రభువైన దేవుడు అతనితో ముమ్మారు మాట్లాడాడు. అది ఒక గొప్ప దర్శనం పేతురు గారి ఆ దర్శన ప్రభావం ప్రకారంగా ఆయన కైసరియకు వచ్చినట్లుగాను, ఆ కైసరిలో ఉన్నటువంటి ఒక అధిపతి ఎంట ఆయన ఉన్నట్లుగాను, శతాధిపతి ఎంట కొర్నేలైనటువంటి శతాధిపతి ఎంట ఉన్నట్లుగాను అక్కడ సువార్త ప్రకటన చేసి ఆ ఇంటి వారందరి బాప్తిస్మాలు ఇచ్చి ప్రభువులో వారిని స్థిరపరిచినట్లుగాను 10వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తాం కదండి. అక్కడ 10వ అధ్యాయంలో ప్రధానంగా మనం ఒక వాక్య భాగాన్ని చూసినప్పుడు 14వ వచనంలో ఆయన అంటున్నాడు, అయితే పేతురు వద్దు ప్రభువా, నిర్దిష్టమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడైనను తినలేదే అని దేవునితో చెప్పగా, దేవుడు ఏమంటున్నాడండి, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని మనలో 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడి. పిల్లలు వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు 8-9 అనుభవాలు తన జీవితాల్లో ఉంటున్నాయి. వీటన్నింటిలో కూడా ఈజ్ ఎ బ్యాక్స్లైడర్, వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభువును రుచి చూసినటువంటి వాడైనా కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. మరి అటువంటిప్పుడు కేఫా మీద ఎందుకు దేవుడు ఈ యొక్క దేవాలయాన్ని కడుతున్నాడు, మందిరాన్ని కడుతున్నాడు అంటే ఆయన మరి యొక్క ప్రత్యేకత. ఇది ఒక కోణమే, ఇది ఒక కోణం మాత్రమే. పేతుల్లో ఉన్నటువంటి మరి ఒక కోణాన్ని నీవు గమనించగలిగితే ఆయన పశ్చాత్తాపడినటువంటి, అంటే ఎన్నిసార్లు మనం తప్పు చేసి ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డా కూడా ప్రభు క్షమించేస్తాడా అని మీరు అనుకోవద్దు. అది పేతురుకు మాత్రమే ఇవ్వబడ్డటువంటి అవకాశం. నీకు ఇస్తాడో నాకు ఇస్తాడో లేదో తెలియదు, నీకు ఇస్తాడో లేదో నాకు తెలియదు.
కానీ పేతురు గారికి ఇచ్చాడు. 8 సార్లు 9 సార్లు 10 సార్లు ఆయన వెనక్కి తీసినా కానీ ప్రభు ఉపేక్షించాడు. మనం కూడా ఎన్ని మార్లు వెనక్కి తీస్తాం, ఆయన ఉపేక్షిస్తున్నాడు. ఇంకా అవకాశం ఇస్తాడా? అది కూడా నేను చెప్పలేను. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే చంపితే చంపవచ్చు. నేను నన్నైనా అంతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఒకసారి గమనించవలసినటువంటి వారు ఆయన దేవుని యొక్క కృపా బాహుళ్యతలో ప్రభు మనల్ని నిర్దేశించిన నిబంధన ప్రకారంగా మనం నివసించు వారంగా ఉంటున్నామా, లేక సువార్త క్రమం ప్రకారంగా జీవించగా వెనుకడుగు వేస్తున్నామా? ఒకవేళ వెనుకడుగు వేస్తున్నావా, పాతాళమే మన గతి. కనుక మనం ఒక పర్యాయం ఆలోచించవలసినటువంటి ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు చాలా స్పష్టంగా పౌలు గారు వీటన్నిటిని నిశ్చితంగా ఆలోచన చేస్తూ, పెద్దవాడైనా కానీ అధికారంలో ఉన్నతుడైనా కానీ తనకంటే ముందుగా పరిచర్యలో అనుభవం కలిగినటువంటి వాడైనా కానీ యేసుక్రీస్తు వారితో స్వయముగా అనుభవం కలిగినటువంటి వాడైనా కానీ ఆయన ఎప్పుడైతే అపరాధిగా ఎంచబడ్డాడో, అపరాధిగా ఎంచబడిన దాన్ని బట్టి ఆయన వెంటనే ఆయనను గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా అపవాది ఆయనను శోధిస్తూ ఉండేటప్పుడు వెంటనే ఆయన బుజ్జగించలేదు, అపవాదిని గద్దించాడు. సాతానా వెనుకకు పోము అని ఆయన ఎలాగైతే గద్దించాడో, అలాగే పేతురు విషయంలో పౌలు గారు కూడా అదే కార్యాన్ని జరిగించుతూ ఉండడం దేవుని బిడ్డలారా మనం గమనించగలుగుతున్నాం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలుగుతున్నట్లయితే, మన స్వభావం కూడా ఇటువంటిదే. పేతురు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఉన్నాడో మనం కూడా అదే స్వభావం కలిగినటువంటి వాడు ఉన్నాం. కానీ పేతురు పశ్చాత్తాపడ్డట్లుగా మనం పశ్చాత్తాపడ్డది. పేతురు పశ్చాత్తాపడి ఆ పాపం మళ్ళీ చేయకుండా ఉంటున్నట్లుగా ఆయన ఏం చేశాడంటే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. చూద్దాం ఒకసారి ఈ యొక్క అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 11వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే 11వ అధ్యాయంలో ఆయన ఒక వివరణను ఇస్తున్నాడు. ఆ 11వ అధ్యాయం అంతటిని కూడా మీరు దయచేసి 10-11 అధ్యాయాన్ని చదవండి. ఈ సందర్భంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 11వ అధ్యాయాన్ని కూడా ఖచ్చితంగా మీరు తరువాత చదవండి. ఈ భాగం మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం గమనించినప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి 2 వచనాలు చదువుతున్నాను, వినండి. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారితో పోయి వారితో కూడా భోజనం చేసిద్దువని అతనితో వాదము పెట్టుకుని, అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతులన్నిటినీ వివరంగా చెప్పారు. ఏమిటట? పేతురు సీమోని ఇంటిలో ఉన్నప్పుడు, చర్మకారుడైనటువంటి సీమోని ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయించు ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి దర్శనం ఏదైతే ఉందో అక్కడ ప్రారంభించి ఆ ప్రార్థన అయిన తరువాత కొర్నేలి వారు ఎవరైతే పంపబడినటువంటి వారు తన యొద్దకు వచ్చారో అక్కడి నుంచి కొర్నేలి దగ్గరికి వెళ్ళడం కొరకైన ప్రభువు దేవుడు తనకి ఎటువంటి దర్శనాన్ని ఇచ్చాడో, ఏ రీతిగా సర్వోన్నతులకు దేవుడు మాట్లాడాడో, ఏ రీతిగా నేను పరిశుద్ధపరిచిన దాని విషయంలో నీవు అపవిత్రంగా ఎంచడానికి వీలు లేదు కాబట్టి నేను అంజనులు పంపుతున్నాను కాబట్టి నువ్వు అక్కడ అంజనుడైనటువంటి కొర్నేలి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభు మాటను బట్టి నేను వెళ్ళానే కానీ అబ్బాయి నేను ఊరకనే వెళ్ళలేనటువంటి దాన్ని ఖచ్చితంగా ఆయన స్థిరపరిచి చెప్పగలిగినటువంటి వీళ్ళని గమనించండి. ఏ అయినా విషయాల్లో అపరాధులుగా మనం పెంచబడుతూ ఉండేటప్పుడు నిజ నిర్ధారణ చేయడానికి విశ్వాస సంబంధము జీవితంలో, పరిశుద్ధము జీవితంలో, ఆత్మ సంబంధము జీవితంలో మనం నడిచేటువంటి వారంగా ఉంటున్నామా లేదా ఆలోచన చేయాలి. ఆ జీవితం కానీ మనలో లేకపోయినట్లయితే మనందరం అపరాధంలో కానీ పెంచబడతాం. యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై పడినటువంటి పాటల విషయంలో కొద్దువుగానే ఉండిపోతాయి. మనము దేవుని యొక్క రాజ్య ప్రవేశాన్ని ఎన్నడూ కూడా పొందుతాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఒక్కసారి ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారు. కనుకనే ఆ భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు పౌలు గారు చాలా స్పష్టంగా ఆత్మచేత పరిపూర్ణంగా ఆయన నడిపించబడినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని పరిపూర్ణంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి వాటిని చదివి నేను ముగిస్తాను. 11వ వచనంలో
అయితే కేఫా అంత్యోక్య వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడ్డాడు. ఎవరు అపరాధిగా తీర్చాడు, ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడు అంటే అతడు వెనక్కి రావడం, సహవాసం నుంచి వెనక్కి వచ్చాడు. ఈ దినాన చాలామంది సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు, సహవాసం నుండి వేరైపోతున్నారు. మరి సహవాసం నుండి వేరైపోయి ఏమైనా పరిశుద్ధులుగా బ్రతకగలుగుతున్నారంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోని దిగజారిపోతున్నారే కానీ విశ్వాస విషయాల్లో బలపడలేకపోతున్నారు. దీన్ని గమనించారు. కనుక ఆ మాటను చూస్తూ పౌలు గారు ఏమంటాడంటే తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకుని కనుక బర్నబాకు కూడా వారి వేషధారణ మోసమైంది. ఇక్కడ మోసపరచబడుతున్నారు అంటే వారి యొక్క జీవితాల్లో వారి యొక్క వేషాన్ని బట్టి మోసపరచబడేటువంటి వారిగా కూడా ఉంటూ ఉండడం అనేది. 14వ వచనంలో ఆయన అంటున్నాడు, వారు సువార్త సత్యము క్రమము చొప్పున నడుచుకొనకపోవుట. సువార్త సత్యం యొక్క క్రమం ఏమిటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 14వ వచనంలో సువార్త సత్యం యొక్క క్రమం ఏమిటంటే మొదటిది ఏమిటంటే క్రీస్తుతో సహవాసం కలిగి జీవించడం. రెండవది ఏమిటంటే నశించుతున్నటువంటి అన్యజనులకు మాదిరిగా జీవితం. ఇది సువార్త క్రమం. అంటే మన జీవితాల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉండేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాప విషయమై మరణమును పొంది పునరుద్ధరణై తిరిగి లేవనెత్తబడి ఉన్నాడని, నన్ను కొనిపోవడానికి మరలా ఈ లోకానికి ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు నేను సిద్ధపడిన వాడిని నేను జీవించాలి, మీరు జీవించండి. యేసు మన పాపల విషయం మృతి పొంది తిరిగి లేవనెత్తబడ్డాడు అనేటువంటిది సువార్త ప్రకటన. ఎక్కడ చేయాలి? అన్యజనులలో చేయాలి. ఎందుకంటే అన్యజనులు సైతం కూడా విశ్వాసమును బట్టి మార్పు చెంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు తోడుకొని రాబడవలసినటువంటి బాధ్యత ఉంది. అది నీ ద్వారా నా ద్వారా సువార్త క్రమ ప్రకారంగా జరిగించడం ద్వారా మాత్రమే జరగాలి. అంతేగాని ఈ సువార్త చేస్తూ ఉండేటప్పుడు నన్ను భోజనం చేయడానికి ఇంటికి పంపించాడు, కానుకిస్తేనే కానీ నేను ఎలా అనడానికి ఇక్కడ ఏం కనపడడం లేదన్నా. మరి ఎందుకు సువార్త చేసేవాళ్ళు ఇన్ని వెర్రి వేషాలు వేస్తున్నారు ఈ రోజుల్లో? ఇది తప్పు. కనుక దీన్ని కూడా మనం గమనించాలి. అలాగే 16వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే 16వ వచనం వచ్చేటప్పటికి మనము జన్మతః యూదులమే కానీ పాపులలో చేరిన వారుగా. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటంటే యూదులు మేమే పరిశుద్ధులం అనుకుంటారు, మాకే దేవుడు ఉన్నాడు కానీ ఇంకెవడికి దేవుడు లేడు అనుకుంటారు. ఎందుకంటే మేము పేరు పెట్టబడి పిలువబడినటువంటి దేవుని జనాంగమై ఉన్నాము అనేటువంటి ఆ యొక్క గర్వం వాళ్ళకి ఉంటుంది. అందుకనే వారికి కఠిన హృదయం కలుగజేసి ఇంకా వారు ఆ సంపూర్ణ సత్యంలోనికి రాకుండా దేవుడు చేశాడు. ఇంకా వాళ్ళు రాలేదు, రాబోయే సమయం ఉంది, వస్తున్నారు. వారు రావడం కానీ పూర్తయిపోతే సువార్త ఆగిపోతుంది. సువార్త ఆగిపోయిందంటే దేవుని రాకడ వచ్చేస్తుంది, సంఘం ఎత్తబడిపోతుంది, శ్రమలు ప్రారంభమైపోతాయి. సో ఇవన్నీ కూడా క్రమక్రమంగా జరిగిపోతున్నాయి. కనుక ప్రియులారా, వీటిని బట్టి మనము నశించకుండా ఉండేటట్టుగా, మనకు రక్షణ లేకుండా పోకుండేటట్టుగానే వీరికి కఠిన హృదయం కలిగజేయబడ్డాడు. మేమే పరిశుద్ధులం అనేటువంటి ఈ దినాన్ని కూడా సంఘంలో చాలా మంది మేమే పరిశుద్ధులం అనుకుంటున్నారు. అంటే మరి ముఖ్యంగా భక్త సింగ్ గ్రూప్, ఇక్కడ నేను గ్రూప్ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. భక్త సింగ్ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే పరిశుద్ధులం, మేము తప్పితే ఎవడు పరిశుద్ధుడు కాదు, కాబట్టి వేరే వాడితో మాకు సంబంధం లేదని ప్రవర్తించేటువంటి గ్రూప్ ఏదంటే భక్త సింగ్ గ్రూప్. వాళ్ళకి కోపం వస్తే రావచ్చు కానీ నేను వాస్తవం చెప్తున్నాను. కనుక పిల్లలు గమనించండి, భూమండలం మీద ఎవడునూ పరిశుద్ధుడు కాడు. ఎవడైనా పరిశుద్ధతలోకి రాగలిగినటువంటి వాడై ఉన్నాడా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధతలోకి రాగలిగినటువంటి వాడై ఉన్నాడు. దాన్ని కాపాడుకోలేకపోతున్న వాడిని విమర్శించడానికి వీల్లేదు. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే వాడిని హెచ్చరించాలి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, అది నువ్వు చేయకుండా వాడిని హెచ్చరించడం నేర్చుకోవాలి. కానీ మేమే పరిశుద్ధులం, మేము తప్పితే ఎవడు పరిశుద్ధులం కాదు, మా సంఘంలోకి వచ్చిన వాళ్ళే పరలోకానికి వెళ్తాడు, తప్పుడు బోధం ఈ దినాన చేసినట్టు అనేక సంఘాలు ఈ రోజుల్లో కనబడతాయి. కనుక దీన్ని జాగ్రత్తగా గమనించాలి. గమనించి చేయవలసింది ఏంటంటే మార్పు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు లూథరన్ సంఘంలో ఉన్నా, బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నా, మేము చేసినటువంటి సంఘంలో ఉన్నా, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నా, బైబిల్ మిషన్లో ఉన్నా, ఇంకా ఏ ఇతర సంఘాల్లో ఉన్నా, చివరికి లేకపోతే భక్త సింగ్ గారి గ్రూప్లోనే ఉన్నా, దాంట్లోంచి వేరే ఇప్పుడు తనువు చేస్తున్న వాళ్ళ గ్రూపుల్లో ఉన్నా, ఏ గ్రూప్లో ఉన్నా కూడా నీవు దేవుని యొక్క రాకడలో ఎత్తపడవు. చివరికి ఏసన్న గారి గ్రూప్లో ఉన్నా నీవు ఎత్తపడవు.
నీ విశ్వాస జీవితమే ఆధారమైనది. నీవు కనుక నీకు కలిగిన దాన్ని బట్టి దేని విషయంలోనూ గర్వించకుండా ఉండాలి. మొదటిది, ఇక్కడ యూదులకు ఆ గర్వం ఉన్నది. ఏమిటి ఆ గర్వం అంటే, మేము పుట్టుకతో పాపము లేనటువంటి వారము, కానీ జన్మతః పాపి కానిటువంటి వాడు ఎవడును కూడా లేడు. కాబట్టి ప్రియుల ద్వారా మనం ఇక్కడ గమనించాలి. అందుకని ఆ మాటను క్రిందకు వచ్చేటప్పటికి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 16వ వచనంలో, మనము యేసుక్రీస్తునందరి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడుడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము మాత్రమే నిన్ను పరిశుద్ధం చేస్తుంది. సంఘం పరిశుద్ధపరచదు. ఏ సంఘంలో నీవు ఉండొచ్చు, తప్పులేదు. సంఘము పరిశుద్ధపరచదు. యేసుక్రీస్తునందలి విశ్వాసమే పరిశుద్ధపరుస్తుంది. నీకున్నటువంటి తెగ నిన్ను పరిశుద్ధపరచదు. నువ్వు యూదుడవైనా పరిశుద్ధుడు కాదు, అన్యుడవైనా పరిశుద్ధుడు కాదు. అన్యుడవైనను యూదుడవైనను నీకు పరిశుద్ధత రావాలి అంటే ఏ సంఘము ద్వారాను ఏ శరీరి ద్వారా కూడా పరిశుద్ధత రాదు. నీకు రావలసినటువంటి పరిశుద్ధత ఒకే క్రమము ఏర్పరిచాడు దేవుడు, అది క్రీస్తు ద్వారా మాత్రమే. అందుచేతనే యేసు క్రీస్తునందలి విశ్వాసము వలన మాత్రమే మనం పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడగలిగినటువంటి వారమై ఉన్నామే కానీ ధర్మశాస్త్ర సంబంధము క్రియల ద్వారా కాదు. ఇది చెప్పడానికి పౌలు గారు చాలా సాహసంతో ఈ మాట చెప్తున్నాడు. ఇంకేమంటాడు ఆయన? ఆ మాట చెప్తూ, ధర్మశాస్త్ర సంబంధ క్రియ మూలమున ఏ శరీరియు నీతిమంతుడుగా తీర్చబడడు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ శరీరియు, ఇక్కడ శరీరం అనేటువంటి దానికి పౌలు గారు అర్థం ఏమిట్రా అని మనం ఆలోచన చేస్తే, శరీరం అనేటువంటి దానికి ఆయన ఉన్నటువంటి అర్థం ఏమిటంటే పాపి అయిన మానవుడు. సో పాపి అయినటువంటి మానవుడు ధర్మశాస్త్ర సంబంధము క్రియల ద్వారా పరిశుద్ధుడు కానేరడు. నువ్వు దశంభాగం అవడం వలన పరిశుద్ధుడు కావు. ఆదివారం రెగ్యులర్గా గుడికి రావడం వలన పరిశుద్ధుడవు కావు. తెల్లబట్టలు వేసుకునే గుడికి రావడం వలన పరిశుద్ధుడవు కావు. కానీ దేవుని వాక్యానుగుణముగా నీవు జీవించడం ద్వారా మాత్రమే క్రీస్తు రక్తమందు కడుగబడిన వాడవై దాన్ని నీవు కొనసాగించుచూ ఉన్నావు కనుక పరిశుద్ధునిగా ఉంటావు. కానీ వేరే విధంగా నీకు పరిశుద్ధత రాదు. కనుకనే పౌలు గారు తన యొక్క మళ్ళీ పేతురు గారి దగ్గర మనం ఒకసారి రాగలిగినట్లయితే ఉన్నాడు అక్కడ. అంటే ఎప్పుడైతే యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులను చూచాడో, చూచి భయపడి అన్యజనుల దగ్గర నుంచి వారిని వెనక్కి తీయడం అనేటువంటి దాన్ని తనలో ఉన్నటువంటి యూదత్వాన్ని చూపిస్తుంది. కానీ నేను యూదత్వంలోంచి బయటకు వచ్చినటువంటి వాడిని, పరిపూర్ణంగా క్రీస్తు మీద ఆధారపడిన వాడిని ఉన్నామన్నటువంటి ఆ సత్యాన్ని ఆయన అక్కడ ప్రత్యక్షపరచలేకపోవడాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంతగా ఆయనను మరి గద్దించవలసినటువంటి పరిస్థితి. ఇక క్రింది భాగాలకు వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతే. ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడుగా ఉండాలి. ధర్మశాస్త్రం దేన్ని సూచిస్తుంది? పాపాన్ని సూచిస్తుంది. కాబట్టి పాప విషయమై చచ్చిన వాళ్ళంగా మనం ఉండాలి. అంటే ఏ పాపము మన శరీరము ద్వారా జరిగింపబడడానికి వీలు లేదు అనేటువంటి నిశ్చయత ఎప్పుడైతే నేను ఆ జీవితాల్లో పూర్ణంగా కలిగిన వారమైంది, దానిని ఆత్మ ద్వారా స్థిరపరుచుకొని ఆత్మయందు ఎప్పుడైతే మనము నడువగలిగినటువంటి వారం అవుతున్నామో ఈ స్థితిని అలంకరించుకోవడానికి, పాపము లేని స్థితిని అలంకరించుకోవడానికి దేవుడే తన కృప ద్వారా మన జీవితాల్లో మన శరీరాల్లో కార్యాన్ని చేయగలడు. కనుక పౌలు గారి విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడినైతే. మరొక చోట ఆయన అంటాడు, రోమీలకు రాసినటువంటి పత్రికను కూడా మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి ఇస్తాం. ఇది నా సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాదు కావాల్సింది, ఆత్మానుసారమైన నవీన స్థితి కావాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసిగా నేనైనా నీవైనా ఆత్మానుసారమైన నవీన స్థితిలోనికి
అవుతామో అప్పుడే దేవుని కొరకు మనం సేవ చేయగలుగుతాం. అంతేగాని ఈ రోజుల్లో మనం చేసే సేవలన్నీ కూడా పరిపూర్ణమైన సేవలని భ్రమించొద్దు. జీవనోపాధి కొరకే మనం సేవలు చేసుకుంటున్నామే. 99% సేవ ఈ దినాన జీవనోపాధి కొరకే జరుగుతున్నది అనేటువంటి దాన్ని. అందుకే భయంకరమైనటువంటి మోసాలు జరుగుతుండడం మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సేవకులు కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ దినములలో ఈ యొక్క రోమన్ కేథలిక్ వారు ఎలాగైతే పాప పరిహారార్థ పత్రాలు అమ్ముకున్నారో, ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాజెక్టులు పెట్టి ఈ ప్రాజెక్ట్ మీరు స్పాన్సర్ చేస్తే మేము ఒక పత్రం ఇస్తాం, ఆ పత్రం మీ దగ్గర ఉంటే మీరు గొప్పలైపోతారనేటువంటి భావనలు కల్పించేటువంటి విధానాలు ఎంతో మంది సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఈ దినాన్ని చేస్తారు. వాళ్ళు ఎలాగైతే వాటిని అమ్ముకుని డబ్బు చేసుకున్నారో, ఈ రోజున కూడా ఇక్కడ అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నారు చాలా. పిల్లరా, నేను ఊరికి నీ విషయాలు చెప్పడం లేదు, గమనించాలి వీటిని. అలాగని పరిపూర్ణమైన సేవ జరగకూడదా అంటే సేవ జరగడానికి మీరు వ్యతిరేకులా అని మీరు ప్రశ్నించవచ్చేమో. సేవకు నేను వ్యతిరేకుడిని కాదు, సేవ జరగాలి. కానీ సేవ జరుగుతూ ఉండేటప్పుడు నీవు దైవ విజ్ఞత గలవాడవై ఉండి ఏ ప్రలోభంలోనికి పోకుండా పూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వాడై ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ కళ్ళ ముందు అనేక మంది సేవకులు తిండి లేకుండా చస్తూ ఉంటే ఇటువంటి పత్రాలు కొనుక్కోవడానికి వేల వేల రూపాయలు మీరు చెల్లిస్తున్నటువంటి సేవకులు, విశ్వాసులు ఎంతమంది లేరండి మన క్రైస్తవ సంఘంలో, సమాజంలో? ఇక్కడ పనిచేసేటువంటి సేవకుడు పెట్టలేరు, కానీ ఎవడికో డబ్బులు పంపేటువంటి వారు ఎంతమంది లేరండి? అంటే నీ కళ్ళ ముందు నీకు కనబడుతున్నటువంటి వాడు సేవకుడు గాడా? సో వాడిని చూడవలసినటువంటి భారం కానీ బాధ్యత కానీ నీకు లేదా? నీ ఎదుట నిలిచి సేవ చేయడం వల్లనే కదా, నీ వలన కదా అతడు పోషించబడవలసినటువంటి వాడైనాడు. మరి నువ్వు అతన్ని ఇటు సేవకి సరిపోకుండా అటు తినడానికి సరిపోకుండా విలవల్లాడుతున్నటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? ఎందుకు ఉండవలసి వచ్చింది? అబద్ధ బోధనలు, అబద్ధ ప్రాజెక్ట్స్ నీవు నమ్మడం వల్ల మాత్రమే. కనుక మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునితో మనం కలిగినటువంటి సహవాస విషయాల్లో పిల్లరా గమనించండి, ఎక్కడ మనం మోసపోవడానికి వీలు. నువ్వు మోసపడపోకుండా ఉండాలి అంటే ఆత్మశక్తి చేతను, వాక్యము చేతను నింపబడుట మాత్రమే కానీ మరి యొక్క విధానం నీ జీవితంలో పనిచేయదు. కానీ చివరి భాగాన్ని మనం ఒకసారి చదివి త్వరగా ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగిద్దాం. చివరి భాగం దగ్గరికి వచ్చేటప్పటికి అంటాడు పౌలు గారు 20వ వచనం అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను. చూడండి ఎంత ఉన్నతమైన స్టేట్మెంట్ మన ఇక్కడ పౌలు గారు ఇస్తున్నాడు కదండి. విశ్వాస విషయాల్లో పౌలు గారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా పరిపూర్ణ ఆత్మీయ జీవితాన్ని కలిగిన వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని ఈ యొక్క వాక్యం సూచిస్తుంది. ఈ దినాన ఒక సేవకుని అయినా కానీ, ఒక విశ్వాసి అయినా కానీ ఎంతటి దృఢ సంకల్పంతో చెప్పగలిగినటువంటి ఆత్మ సంబంధము ధైర్యం కలిగిన వారంగా మనం ఉన్నామా? లేకపోతే దీంతో మనకేంటిలే ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రభువా క్షమించే ప్రభువా అని అంటే ప్రభు మనం తీసుకుని వెళ్ళిపోతారు అనేటువంటి ధోరణిలోనే ఉంటున్నామా? ఆలోచించి. కనుక పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ వాక్యాన్ని ఆయన చెప్పడానికి కలిగిన కారణం ఏంటంటే, నేను కూడా క్రీస్తు వలె మరణించాను. క్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధరణై తిరిగి లేవనెత్తబడి జీవిస్తున్నాడో, ఈ నా జీవితం సైతం కూడా క్రీస్తు కొరకే నేను జీవించగలుగుతున్నాను, కానీ నా కొరకు నేను ఎక్కడ జీవించడం లేదనేటువంటి ఉన్నతము స్టేట్మెంట్ ఇవ్వగలిగినటువంటి ఏకైక దైవదేవుడు ఎవరు అంటే పౌలు గారు. కనుకనే ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి. మన నిమిత్తం క్రీస్తు మరణించాడని, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే మనం క్షమించబడినటువంటి వారిని క్రీస్తుతో జీవిస్తూ ఉన్నామనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం ఎరిగి దేవుని కృప మన విషయంలో నిరర్ధకం కాకుండానట్లుగా దేవుని యొక్క వాక్య సంపూర్ణతలో మనం నిలిచి ఉండగలిగినటువంటి వారమైతేనే ప్రభువు నామమును బట్టి మనము యోగ్యులముగా ఎంచబడతాం, లేకపోతే లేదు. కనుకనే ఈ వాక్య భాగం ద్వారా దయచేసి మనం ఒకసారి గమనిద్దాం. మనం నేర్చుకోవాల్సిన విషయం, నీ ఎదుట ఎంత పెద్దవాడైనను తప్పు చేస్తూ ఉండేటప్పుడు, వాక్యములకు వ్యతిరేకంగా ప్రవర్తించుతూ ఉండేటప్పుడు గద్దించడం నేర్చుకో. ఎంత పెద్దవాడైనా పర్వాలేదు, ఆఖరికి నిన్ను నడిపిస్తున్నటువంటి సేవకుడైనా పర్వాలేదు,
లేదా నీ సేవకుడి కంటే పెద్దవాడైనా, నీ సేవకుడిని అపాయింట్ చేసినటువంటి వాడైనా పర్వాలేదు, ఎవడైనా ఒకటే దేవుని దృష్టిలో, నీవైనా నేనైనా. కాబట్టి పేతురు గారిని ఎలాగైతే అంత ఉన్నతులైనటువంటి పేతురు చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి పౌలు గారు ఎలాగైతే ముఖాముఖిగా ఖండించారు. ముఖాముఖిగా ఖండించినప్పుడు పిల్లలు గమనించండి, భేదాలు ఏర్పడవచ్చు, గొడవలు రావచ్చు, విభేదాలు ఏర్పడవచ్చు, విడిపోవచ్చు, జరగవచ్చు. అవన్నీ జరుగుతాయి, వాస్తవంగా జరిగితే జరగనే ఉండదు, ప్రక్కన పెట్టండి. కానీ ముఖాముఖిగా దేవుని ఆత్మచేత నడిపించ అంటే నీవు అక్కడ ఎదుటివాడిని గద్దిస్తూ ఉండేటప్పుడు కానీ, ఆ ఎదుటివాడిని సరిచేస్తూ ఉండేటప్పుడు కానీ అక్కడ నీ స్వార్థం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు. అలాగుండి నీవు చెయ్యాలి. పేతురు అలాగే చేశాడు. పేతురు ఎప్పుడైతే అలాగే చేశాడో, అంత పెద్దవాడైనప్పటికీ, పౌలు కంటే ముందుగా పరిచయంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ, యేసుక్రీస్తు వారి ద్వారానే అపాయింట్ చేయబడినటువంటి వాడే పేతురు. నీ పేరు కేఫా, నీ మీదే నేను సంఘాన్ని కడతానని ఒక భరోసా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి వాడైనా కానీ కోప్పడలేదండి ఆయన, పగబట్టలేదండి ఆయన, ప్రేమించాడు, అర్థం చేసుకోగలిగాడు. ఏమిటట, పేతురు పౌలు యొక్క ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోగలిగాడు కనుకనే మౌని అయ్యుండి ఆ తర్వాత తను పశ్చాత్తాపడ్డాడు. ఇటువంటి పశ్చాత్తాపమే ప్రభువులో నన్ను కూడా నిలవబెట్టగలిగింది. అట్టి స్థితి కృపగల దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. కృపోన్నతుడు ఒక మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఆయన ఈ యొక్క వాక్యమును మేము మాకు అనుగ్రహించారు. పేతురు వెనుతీయటను బట్టి మా ప్రభువా, పౌలు అరమర లేకుండా ఆయన ఖండించినటువంటి విధానాన్ని మేము చూచాం. అలాగే ఈ దినాల్లో మేము కూడా అటువంటి ప్రవృత్తి కలిగిన వారమై ఉండడానికి కృప చూపించాం. ఒకవేళ మేము కూడా పేతురు వలె ఆయన బలహీన విశ్వాసము కలిగిన వారమైనా కానీ పశ్చాత్తాపడుట ద్వారా ఏ రీతిగా అతడు స్వీకరించబడినటువంటి వాడైనాడు, మేము కూడా పశ్చాత్తాపడి మరల ఎప్పుడూ ఆ పాపము చేయకుండానట్లుగా నీ కృపచేతములను భద్రపరచమని వేడుకుంటున్నాం. అట్లనే నేను క్రీస్తు నిమిత్తమై క్రీస్తు శిలువలో మరణించినట్లుగానే నేను కూడా ఆయన కొరకు మరణించేటువంటి ఒక వాగ్దానాన్ని ఎలాగైతే నిబంధన కలిగినటువంటి వాడే పౌలు జీవించగలిగినటువంటి వాడే ఉన్నాడు, మేము కూడా అలా జీవించగల యోగ్యత మాకును మీకు నేర్పుకొని వేడుకుంటున్నాం. కృపగల మా ప్రభువా, అందరూ ఈ సమయం ముందు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మాతో ఏకీభవించినటువంటి వారైనారు. అని బిడ్డలందరూ ఆత్మశక్తి చేత నింపబడినట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సర్వదా మనకు తోడైండును గాక. ఆమేన్. వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, రేపటి దినము ఆదివారము. మరి ఆదివారం కొరకు ప్రభుత్వం చేసిన నిబంధన ఏమిటంటే ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా లాక్డౌన్ విధించారు. కాబట్టి మందిరాల్లో మనం కూడి ఉండేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ప్రార్థన చేయండి. ఇటువంటి లాక్డౌన్స్, ఇటువంటి యొక్క ప్రయత్నాలు ప్రభుత్వం విరమించుకుని ప్రభుత్వం నాశనం అయిపోకుండా ఉండేటట్లుగా దేవుని యొక్క సంఘాలు తెరవబడడానికి అవకాశం ఇవ్వబడాలి. ఎందుకంటే సారా దుకాణాలు తెరుస్తూ ఉన్నారు, ఇంకా నానా దుకాణాలన్నింటినీ తెరుచుకుంటున్నారు. కానీ ఆదివారము ప్రార్థన ఎందుకు అడ్డొచ్చింది వీళ్ళకి? బుద్ధి లేక. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఎవడైతే ఈ యొక్క నిబంధన ఇచ్చాడో వాడితోనే నువ్వు మాట్లాడు, వాడికి బుద్ధి చెప్పు, వాడే తన మనస్సును మార్చుకొని ఆదివారము ఆరాధన జరిగేటువంటి యోగ్యత ప్రభువా నీవు మాకు అనుగ్రహింపజేయని మనం మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ వాడికి వేడి పుట్టి పద్ధతిని మార్చగలిగినటువంటి వాడైనాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి వారు ప్రార్థించవలసిందిగా నేను కోరుతున్నాను. రెండవదిగా రేపటి ఆదివారము ఆన్లైన్ సర్వీస్ 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పెద్దాపురంలో మాత్రమే జరుగుతుంది. మిగతా వారందరూ కూడా ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్గొనవలసిందిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రియులారా, గమనించండి, ఈ కరోనా వైరస్ మనం పరిచయం చేసినటువంటి గ్రామాలన్నింటిలో కూడా ప్రవేశించింది. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండండి, దూరంగా ఉండండి, మాస్కులను ఉపయోగిస్తూ ఉండండి. అలాగే ఈ శానిటైజర్స్ కూడా ఉపయోగించండి. శానిటైజర్స్ కంటే సబ్బులు ఉపయోగించడం చాలా మంచిది. మరి ముఖ్యంగా అనవసరంగా బయట తిరగకుండా ఇంటిలోనే ఉండడం అనేటువంటిది మంచిది. కనుక ఇంట్లో ఉన్నప్పుడల్లా కూడా వేడి నీళ్లు త్రాగడం అనేటువంటిది కూడా నేర్చుకోగలిగితే కొంత మటుకు దీన్ని మనం దూరపరచగలిగినటువంటి వారమైనా కనుక ఈ అవగాహన ప్రతి వారు కూడా కలిగిన వారు ఉండాలని నేను మీకు తెలియజేస్తాను. ఒకవేళ యవనస్తుని సమయంలో దీనిలో పాల్గొన్నట్లయితే చర్చ్లో ఉన్నటువంటి మైక్స్ ఆన్ చేసి అనౌన్స్మెంట్స్ చేయమని చెప్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా
ఈ యొక్క కరోనా యొక్క హెచ్చరికల గురించి అనౌన్స్మెంట్ చర్చెస్ నుంచి కూడా జరగాలి. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా మీరు ఆలోచన చేసి యవన బిడ్డలు సహకరించి పని చేయవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఎల్లరూ దీవించును గాక.